Hey, Tora Nam, say your name. Huh? Beautiful. So, వెళ్తాను మొత్తం ఆ 6 thrones of Sikhism కూడా కవర్ చేస్తాను. చూడండి, అబ్సల్యూట్లీ స్టన్నింగ్. హరిమందర్ సాహిబ్ ఎంత అద్భుతంగా ఉందో మనకి ఈ గురుద్వారా కూడా అంతే అద్భుతంగా ఉంది. మహిమగల దేవుడు. బా, జనం విపరీతం ఎక్కడుందో గురుద్వారాకి మరి చూడండి. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అందానాథ్ దేవాలయం అండి. ఇక్కడ నుండి అయితే వీళ్ళు అయితే చక్కగా వీళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు. నేనైతే చక్కగా నాందేడ్ వెళ్ళిపోతున్నాను. సో ధన్యవాద్. आपसे मिलकर अच्छा लगा. Thank you. Nice to meet you. Yeah, bye. ఒక్క రోజులో ఇన్ని యాత్రలు చేయడం అంటే ఏంటో సాధ్యం పడదాం అనుకున్నాను, కానీ చాలా సాధ్యమండి. టైం వాల్యూ అనేది నాకు ఇప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. ఒక రోజులో మనం ఎన్ని వింతలు ఎన్ని విడ్డూరాలు చేయవచ్చని. చక్కగా 24 గంటల లోపలే నేను చక్కగా భీమాశంకర్, నెక్స్ట్ ఇంకా పల్లె వైద్యనాథ్, ఇంకా ఔద్నాథ్ దేవాలయం, అది కాకుండా ఒక శక్తిపీఠం, ఇప్పుడు తఖాత్కు వెళ్తున్నాను, గురుద్వారాకు వెళ్తున్నాను. ఇక్కడ మనం ఔద్నాథ్ మందిర్ దగ్గర నుండి మనకి బస్మాత్కి బస్సెస్ అయితే ఉంటాయి. బస్మాత్ నుండి నాందేడ్కి మళ్ళీ 30 కిలోమీటర్లు కాబట్టి ఇప్పుడు 30 కిలోమీటర్లకి వెళ్ళి నాందేడ్కి వెళ్తాను. నాందేడ్కి కూడా నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. నాకు జీవితం అంటే ఏంటో తెలియనప్పుడు ఇక్కడికి వచ్చాను, మళ్ళీ తెలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో అపార్ట్ ఫ్రమ్ గురుద్వారా, లైక్ ఇట్ వాజ్ ఎన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ కమింగ్ టు నాందేడ్ ట్వైస్. సో అక్కడికైతే వెళ్తున్నాను. ఇదిగోండి మరి బస్మాత్ బస్ స్టాండ్ అని బస్సం అలాగే ఉంది ఇక్కడ బస్ స్టాండ్. అంబేద్కర్ జయంతి జరుగుతుంది మొత్తం మహారాష్ట్ర అంతా కూడా రంగరంగ వైడూర్యంగా జరిగిపోతుంది అంబేద్కర్ జయంతి. సో నాందేడ్ బస్సు ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. నాకు చాలా టైం అయితే ఉంది, ఇబ్బంది ఏం లేదు. నాందేడ్కి వెళ్ళిపోయానంటే హింగోలి గేట్కి వెళ్ళిపోయిన తర్వాత గురుద్వారాకి వెళ్ళిపోయానంటే గురుద్వారా నుండి హింగోలి గేట్కి అయితే వెళ్ళిపోతాను. 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి ఆ గేట్ దగ్గర ఇంకా రాత్రి 12 గంటలకు బస్సు అండి నాది. 12 గంటలకు బస్సుకి వెళ్ళి, సో 12 గంటల బస్సు ఉంది కాబట్టి కంగారేం లేదు. ప్యారడైజ్లో దిగి ప్యారడైజ్ నుండి మరి హైదరాబాద్కి వెళ్ళి మరి అన్నయ్య రూమ్లో ఉంటాను కాబట్టి వేరే రూమ్లో ఎక్కడైనా ఉంటాను. 1 రోజు 2 రోజులు ఉండి అక్కడ నుండి ఊరైతే వెళ్ళిపోతాను. మా నాన్నకు కూడా చాలా రోజులు చూసేసి అలాగే ఒక 10 రోజులు అక్కడికి గడిపేసి ఏదో ఒక జాబ్ జాయిన్ అయ్యి మళ్ళీ నా పర్యటన అనేది మళ్ళీ మొదలు పెడతాను. ఇంకెప్పుడు మరి తెలియదు, టైం ఉన్నప్పుడు మొదలు పెడతాను. కొంచెం డబ్బులు అనేది పోగు చేసుకొని రెస్ట్ ఆఫ్ ది ట్రావెల్ అనేది చేస్తాను. ఫర్ నౌ స్టేట్ ఉండండి. చేసి సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ గురుద్వారా అండి. నేనైతే చక్కగా మనకి బస్మాత్ దగ్గర నుండి మనకి నాందేడ్కి వచ్చే టైం కూడా చాలా తిప్పలతో అయితే వచ్చాను. మళ్ళీ ఎందుకంటే మనకి అంబేద్కర్ జయంతి కారణంగా 5.8 కిలోమీటర్స్ దూరంలో అయితే వదిలేస్తే మళ్ళీ అక్కడ నుండి 120 రూపాయలు ఆటో వాడికి బతిమలాడుకొని ఇక్కడికైతే వచ్చాను. సో నా ట్రావెల్స్ కూడా దగ్గరలోనే ఉంది. మనకి ఈ గురుద్వారాకి ఏమని పేరు పెట్టారంటే మనకి హుజూర్ సాహిబ్ అని పేరు అయితే పెట్టారు, తఖాత్. సో తఖాత్ అంటే ఇంకేదో కాదు, మనకి మొత్తం కూడా 6 థ్రోన్స్ అయితే ఉంటాయి. ఆ 6 థ్రోన్స్లో మనకి అందరికీ తెలిసింది ఏంటంటే పంజాబ్ అమృత్సర్లో ఉన్న థ్రోన్ మనకి అకల్ తఖాత్ అని అంటారు. ఆ థ్రోన్ మాత్రం చాలామందికి తెలుసు. సో అలానే మనకి జ్యోతిర్లింగాలు శివాలయాల్లో మనకి 12 జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయో వీళ్ళకైతే మొత్తం మనకి 5 థ్రోన్స్ ఉన్నాయి అని అంటారు, కానీ మొత్తం 6 థ్రోన్స్ అయితే ఉంటాయి. ఒకటి అకల్ తఖాత్, ఇంకోటి కేసర్ గర్ సాహిబ్, ఇంకా పట్నా సాహిబ్, ఇంకా పట్నా సాహిబ్ తర్వాత మనకి దామ్దమా సాహిబ్ ఒకటి, ఇంకా లాస్ట్ అది ఏంటంటే హుజూర్ సాహిబ్. సో మనకి 6th థ్రోన్ అనేది నాకు పంజాబ్ వాసులు ఏమని చెప్పారంటే 6 థ్రోన్స్ అయితే ఇంకొక థ్రోన్ అయితే ఉంది, అదైతే ఇంకెవరికి తెలియదు. కానీ నాకైతే నేను వచ్చేటప్పుడు నాకు అది చెప్పడం అది జరిగింది. నేను ఎక్కడ ఎల్లోరా కేవ్స్కి వచ్చేటప్పుడు ఒక 6 అయితే కలిశాను. వాళ్ళైతే అన్నారు మన 6th థ్రోన్ కూడా ఉందని చెప్పారు. చక్కగా నా ప్రయాణాన్ని మొత్తం కూడా శివాలయం నుండి మొదలుపెట్టి గురుద్వారాతో ఎండ్ చేస్తున్నాను. నా లాకర్ రూమ్స్ ఎక్కడైనా ఉంటే లాకర్ రూమ్స్లో పెట్టేసి చక్కగా ఇదైతే వెళ్తాను, లోపలికి అయితే వెళ్ళాలి. ఇది కూడా తఖాత్ సచ్ఖండ్ శ్రీ హుజూర్ సాహిబ్. ఇది చూడండి చాలా అద్భుతం, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. సో ఎర్లియర్ నేను నాందేడ్ వచ్చేటప్పుడు నాకు ట్రావెలింగ్ మీద అంత అవగాహన లేదు కాబట్టి ఎప్పుడు అక్కడికి వెళ్ళేవాడిని కాదు. కానీ ఇదిగోండి ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది, చాలా పెద్దది. తఖాత్ అంటే ఇంకేదో కాదు, థ్రోన్స్ అవి. బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. చక్కగా గురుద్వారాతో నా ప్రయాణం అయితే ఎండ్ చేస్తున్నాను. బాగుంది, ప్రాంతం అంతా కూడా అద్భుతం. సో నాందేడ్లో అంబేద్కర్ జయంతి మారు మోగిపోతుంది, అక్కడ ఖాళీ లేదు, దండయాత్ర
మొత్తం భస్మం. సో ఇది కూడా మనకి టొబాకో సిగరెట్స్ అండ్ లిక్కర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ప్లీజ్ కవర్ హెడ్ అండ్ వైల్ ఇన్సైడ్ ద గురుద్వారాస్ ప్రెమిసెస్ యువర్ అండర్ CCTV సర్వేలెన్స్. లగేజ్ రూమ్ అనేది అక్కడ పెట్టేసి మనం లోపలికి వెళ్దాం. బా బ్యూటీ అండి, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. చాలా బాగుంది, బ్యూటిఫుల్. బా చాలా పెద్దది. మన నాందేడ్లో చాలా పెద్దది. ఇంకా ఏదైనా విశిష్ట ఏదైనా ఉందంటే మనకి శ్రీ హజూర్ సాహిబ్ అని. సో గురు గోబింద్ సింగ్ సమాధి కూడా లోపల ఉంటుంది. నేనైతే షూస్ అనేది పెట్టేసి, మనకి ఇదేం ఛార్జ్ చేయరు, అంత ఫ్రీ అని. సో లోపల బ్యాగ్ అనేది పెట్టేసాను క్లాక్ రూమ్లో. నో ఫోటోగ్రఫీ లోపల ఇది అలౌ చేయరు, కానీ ఎంతవరకు అలౌ చేస్తా అంతవరకు తీసేస్తాను. బా ఏంటండి మొత్తం మెరిసిపోతుంది, అది సూపర్. చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్. అమృత్సర్లో గురుద్వారా ఎలా ఉందో అలా ఉంది, చాలా అద్భుతం. నాకు గురుద్వారాల మీద మొదటి నుండి ఇంప్రెషన్ అనేది అజ్మీర్ నుండి పుట్టింది. సో గురు గోబింద్ సింగ్ గారు ద 10th గురు ఆఫ్ 6 ఇక్కడ కూడా రావడం అయితే జరిగిందండి. సో హుజూర్ సాహిబ్ అనే అతను క్యాంపింగ్కి కావాల్సిన ఇదంతా కూడా తను అరేంజ్ చేయడం అయితే జరిగింది. చాలా అద్భుతం. గోల్డెన్ షైన్ అనేది బ్యూటిఫుల్. సో చక్కగా ఇక్కడ ఇంగ్లీష్లో మనకి హిస్టరీ అయితే ఇచ్చున్నారు చూడండి, బ్యూటిఫుల్. మనకి లక్షల్లో వస్తారన్నారు, ఇక్కడ మనకి ఏకంగా ఇప్పటికే చాలామంది జనం అయితే ఇక్కడ ఉన్నారు. బ్యూటిఫుల్, చాలా బాగుంది. దేవాలయం అయితే గోల్డెన్ షైన్ చూడండి, అద్భుతం, మహా అద్భుతం. సో లుక్ ఎట్ ద బ్యూటీ అండి, అబ్సల్యూట్లీ స్టన్నింగ్. సో నాకు గురుద్వారాస్ అంటే ఎందుకు అంత అమితమైన ప్రేమ అంటే, శివాలయాల తర్వాత నాకు ఎక్కువగా ప్రశాంతత అనేది ద ఓన్లీ పీస్ వేర్ ఐ కెన్ గెట్ ఈస్ లైక్ దిస్ గురుద్వారాస్. సో ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ గురుద్వారాస్ అండ్ విజిటింగ్ ఆల్ ద గురుద్వారాస్. సో మొత్తం 6 థ్రోన్స్ అయితే ఉన్నాయి. మనకు అందరికీ తెలిసింది పంజాబ్లో ఉన్న అమృత్సర్ అనేది ఒక థ్రోన్ అయితే, మిగతా 5 థ్రోన్స్ అనే దీనిలో మనకి ఈ హుజూర్ సాహిబ్ కూడా ఒక థ్రోన్. బ్యూటిఫుల్. సో వెళ్తాను మొత్తం ఆ 6 థ్రోన్స్ ఆఫ్ సిక్కిజం కూడా కవర్ చేస్తాను. చూడండి, అబ్సల్యూట్లీ స్టన్నింగ్. హరిమందర్ సాహిబ్ ఎంత అద్భుతంగా ఉందో, మనకి ఈ గురుద్వారా కూడా అంతే అద్భుతంగా ఉంది. మహిమగల దేవుడు. బా జనం విపరీతం, ఎక్కడుందో గురుద్వారాకి మరి చూడండి, బాగుంది, చాలా అద్భుతం. సో లోపల భాగం అంతా తీయగానే ఇదిగోండి బయట భాగం అంతా కూడా అబ్సల్యూట్లీ స్టన్నింగ్. 4 వైపులు కూడా చక్కగా మీకు చూపిస్తున్నాను. చాలా బాగుందండి గురుద్వారా, బ్యూటిఫుల్. సో అక్కడే ప్రార్థన చేసుకున్నాను, ఒక 20 minutes అనేది ప్రార్థన చేశాను. బ్యూటిఫుల్గా ఉంది, బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. ఇది మనకి ఉన్న 6 థ్రోన్లో ఇప్పుడు 2వ థ్రోన్కి అయితే వచ్చాను. బీహార్ వెళ్తే పట్నా సాహిబ్కి వెళ్తాను, కానీ ప్రస్తుతానికైతే ఈ నాందేడ్తో నా ప్రయాణం అనేది ముగిస్తున్నాను. బ్యూటిఫుల్, చూడండి ఎంత అద్భుతంగా ఉంది. హరిమందర్ సాహిబ్ పంజాబ్ అమృత్సర్లో ఉన్న అలాగా సేమ్ గురు గోబింద్ సింగ్ గారు కూడా అంత అద్భుతంగా నిర్మాణం అయితే జరిగింది. బ్యూటిఫుల్. చూడండి, ద బ్యూటీ ఆఫ్ ది ష్రైన్ అనేది అబ్సల్యూట్లీ స్టన్నింగ్ అండి, అద్భుతమైన కట్టడి. వావ్. సో ఇది మనకి ఎంట్రన్స్ అండి, చాలా అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్. సో ఇది ప్రతి గురుద్వారా దగ్గర మన గరుడ స్తంభం అయితే ఉంటుంది. బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. ఒక్కసారి ఈ యాంగిల్లో కూడా చూపిస్తాను. బ్యూటిఫుల్. చూడండి, ద బ్యూటీ ఎంత అద్భుతంగా ఉంది. సేమ్ అమృత్సర్ ఎంత అద్భుతంగా ఉందో ఇది కూడా అంతే అద్భుతంగా ఉంది. ఇది మాత్రం లోటుపాటు అయితే చేయలేదు, చాలా అందంగా ఉంది. సో పంజాబ్లో కొంచెం స్ట్రిక్ట్ ఎక్కువ, కానీ ఇక్కడ మనకి ప్రజలు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మామూలుగా మన శత్రువులు ఇది కాదు కదా, జస్ట్ నేనైతే లోపల భాగం ముందు ఏమీ తీయలేదండి, ఎందుకంటే నాకు తెలిసి నేను అది లోపల అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు తీయొద్దన్నారు అని చెప్పి నేను వదిలేసాను. కానీ బయట భాగం మీకు అట్లీస్ట్ చూపిద్దాం, ఎంత అద్భుతమైన గురుద్వారా ఇది. చక్కగా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు నాందేడ్ వచ్చేటప్పుడు ఈ గురుద్వారా అనేది మిస్ అవ్వకుండా చక్కగా ప్రజలందరూ రావాలనే ఉద్దేశంతో ఈ భాగాన్ని నీకు చూపిస్తున్నాను. బాగుంది, బ్యూటిఫుల్.
థ్రోన్స్ అంటే మరి ఎలానే ఉంటాయేమో, ఒక్కొక్క థ్రోన్ ఒక్కొక్క అద్భుతం, ఒక దివ్య దీపం, ఒక దివ్య స్థలం, ఒక శక్తి పీఠంలా ఉంది. చాలా అద్భుతంగా ఉంది, చూడండి, బ్యూటిఫుల్. ఇక్కడికి వస్తే మొత్తం ఏంటంటే మీరు మాట్లాడితే మీరు ఒక్కరే మాట్లాడాలి, లేకపోతే వైబ్ అంతా కూడా ఏంటంటే చాలా ప్రశాంతం. అది ఎందుకో నాకు తెలియదు. నాకు ఇక్కడ గురుద్వారాలకి మొదటి నుండి కూడా నాకు ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతం అనేది కనిపిస్తుంది. బ్యూటిఫుల్, బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అక్కడ హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తెలుగు అనేస్తానంటే మరాఠీ, హిందీ, ఇంగ్లీష్లో ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాను. నాందేడ్, బెంగళూరు. సో ఇవే మనకి నాందేడ్ గురుద్వారా విశేషాలు అండి. మరి నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదు, కేవలం ఈ గురుద్వారా కోసమే నేను నాందేడ్ అయితే వచ్చాను. సో గురుద్వారా అయితే చక్కగా చూసేసాను. బాగుంది, చాలా బాగుంది. ఏయ్ 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 పంజాబీ వాళ్ళు భలే సరదాగా ముచ్చటగా హాయిగా ఆనందంగా ఉంటారు. ఏయ్ చూడండి, గురుద్వారాలో చాలా ఇద్దరు అన్నదమ్ములు చాలా చక్కగా ఆడుకుంటున్నారు. ఏ తోరా నామ్, సే యువర్ నేమ్. బ్యూటిఫుల్. యువర్ బ్రదర్స్ నేమ్? బ్యూటిఫుల్, చాలా చూడండి, చాలా బాగుంది, నైస్, బ్యూటిఫుల్. సో ఇవేనండి మన గురుద్వారా విశేషాలు, చాలా అద్భుతంగా ఉంది. సో ఫైనల్గా మీకు జూమ్ ఆన్ చేసి చూపిస్తున్నాను. బ్యూటిఫుల్. సో నా ప్రయాణం అనేది నేను ఈ గురుద్వారాతో ఎండ్ అయితే చేసేస్తున్నాను. చాలా అద్భుతమైన గురుద్వారాలు కనిపిస్తే నా మనసు అనేది చలించిపోతే ఆగిపోతుందండి. నిజంగా నాకు గురుద్వారాలో దొరికిన పీస్ అనేది నాకు ఎక్కడ దొరకట్లేదు. ఓన్లీ శివ గురుద్వారాలు అంటే నాకు ఎలా వెళ్ళిపోతున్నాను. ప్రతి ఈ దేవుడు ఆ దేవుడు అని కాకుండా ప్రతి దగ్గరికి కూడా నేను వెళ్తున్నప్పుడు కూడా నాకు గురుద్వారాల్లో నాకు మానసిక ప్రశాంతత అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది. నేను అది ఎక్కడ నుండి అబ్జర్వ్ చేశానంటే, నేను అజ్మీర్లో ఉన్న పుష్కర్లో ఉన్న గోబింద్ సింగ్ గురుద్వారా దగ్గర నుండి నాకు గురుద్వారాలు ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదు, అక్కడ నుండి స్టార్ట్ అయింది. దాని తర్వాత మనం మొత్తం ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే ఐదు తహాతులు అంటే థ్రోన్స్, 6 థ్రోన్స్ ఆఫ్ సిక్కిజంలో మనకి జ్యోతిర్లింగాలు ఎలా అయితే 12 ఉంటాయో ఇక్కడ మనకి 6 తహాత్స్ ఉంటాయి. ఆ తహాత్స్ అంటే థ్రోన్స్. సో మనకి అకల్ తహాత్ అనేది మనకి పంజాబ్లో ఉన్న అమృత్సర్, దాని తర్వాత మనకి కేసర్ఘర్ సాహిబ్, పట్నా సాహిబ్, ఇంకా దమా సాహిబ్ ఒకటి, ఇంకా ఫైనల్ దానికి హుజర్ సాహిబ్. సో హుజర్ సాహిబ్ ఏంటంటే గురు గోబింద్ సింగ్ 10th గురు ఆఫ్ సిక్ తన క్యాంపింగ్కి 1708 సంవత్సరం ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ సైట్ అన్నది తనైతే అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో అతని పేరు మీదే మనకి ఈ అద్భుతమైన గురుద్వారా అని పేరు పెట్టడం అయితే జరిగింది. మనకి తఖాత్ సచ్కంద్ శ్రీ హుజార్ సాహిబ్ అని అంటారు. సో మన లోపల ఉన్న మహాన్ బాబులు ఎవరో కాదండి, మనకి 10th గురు గోబింద్ సింగ్ గారి సమాధి అయితే ఉంది. మనకి ఇక్కడే 1708లో మనకి తన అసోసియేషన్ ఆఫ్ సిక్కిజం ప్రకారంగా తనని ఎక్కడైతే మరణించడం అయితే జరిగింది. అటాక్ కారణంగా తను ఇక్కడైతే చనిపోయారు. సో అది బాధాకరమైనప్పుడు కూడా తన జ్ఞాపకార్థం ఈ అద్భుతమైన గురుద్వారా నిర్మించడం అయితే జరిగింది. మనకి మహారాజా రంజిత్ సింగ్ మనకి 1830 నుండి 1838లో మొత్తం పూర్తవగా మన ఇనాగ్రేషన్ అనేది 1839లో అయితే దీన్ని పూర్తిగా కంప్లీట్గా అయితే చేశారు. మొత్తం అయితే ఇది 2 స్టోరీడ్ గురుద్వారా అండి, చాలా అద్భుతంగా ఉంది. నేను దాదాపు 1 అవర్ అయితే నేను హాయిగా ప్రేయర్ అయితే చేసి ఇప్పుడే బయటికి అయితే వచ్చాను. సో ఇక్కడ నుండి నేను 12 గంటలకు నాకు హైదరాబాద్ ప్రయాణం అయితే ఉంది కాబట్టి 12 గంటలకి ఇక్కడ నుండి నేను డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళి నా ప్రయాణం అయితే ముగిస్తాను. సో నా తోటి ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గురుద్వారా అండి. బాయ్, టేక్ కేర్. సో మళ్ళీ ఎప్పుడు ట్రావెల్ చేస్తానని తెలియదు కానీ సో నా ప్రయాణంలో ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా సాయం చేశారు. ఈ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా నాకు చాలా అద్భుతంగా ట్రావెల్ చేశాను, నాకు సహకరించారు. లాంగ్వేజ్ తెలియకపోయినప్పటికి కూడా నాకు ఎక్కడ కూడా నేను చింతించలేదు, బాధపడలేదు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ కమ్యూనికేట్ బ్యారియర్ టు ట్రావెల్ అన్న
అనేది నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నాను. చక్కగా నేనైతే ట్రావెల్ చేసిన ఏ ఇబ్బంది లేకుండా ఎన్ని స్టేట్లకు వెళ్ళినా కూడా ఎక్కడ కూడా నాకు ఇబ్బంది అయితే జరగలేదు. సో గురుద్వారాలు అంటే నాకు చాలా ఇష్టం. చాలా అద్భుతంగా నేను గురుద్వారాతో ఎండ్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది థ్రోన్స్ ఆఫ్ సిఖిజం. బై, టేక్ కేర్.